ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పింకీ, నువ్వు వెళ్ళి హోమం దగ్గర కూర్చోమ్మా. అయ్యో లేమ్మా, అయ్యో నీకేం కాలేదుగా? పింకీ, పింకీ నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నానమ్మా, బానే ఉన్నాను. ఏంటి స్వామి ఇది? అడుగడుగున ఈ ఆటంకాలేంటి? ఇవి ఆటంకాలు కాదమ్మా, కొత్త నాటకానికి ఆరంభం. రక్త సంబంధం కన్నా రుణ సంబంధమే గొప్పది. స్వీటీని ఈ హోమంలో కూర్చోబెట్టండి. అదెలా కుదురుతుంది? ఈ అమ్మాయి అసలు ఇంటి వారసురాలే కాదు. అంటే తప్పదంటే కూర్చోనివ్వండి. కూర్చో కూర్చో స్వీటీ, కూర్చో. అమ్మ స్వీటీ, కూర్చోమ్మా. స్వామి, హోమం చేస్తే నా ఫ్రెండ్ తప్పు చేయలేదని కోర్టు ఒప్పుకుంటుందా? న్యాయస్థానం నిజమే చెప్తుంది తల్లి. మనసులో భయాలేమీ పెట్టుకోకుండా యాగం పూర్తి చెయ్యి, అంతా మంచే జరుగుతుంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి ఘోషరతే తనుజని దోషిణి దిది సుదరోషిణి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నికాలయ మన్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే యాగం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓకే, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. సో ఏంటి కేసు సాల్వ్ చేసావని కాంప్లిమెంట్స్ వస్తున్నాయా? డిపార్ట్మెంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సార్. కానీ కేసును చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసావు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. టేక్ ఏ సీట్. కూర్చో.
కానీ ఎందుకో నేను అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. ఎందుకని సార్? ఒక పోలీస్ ఆఫీసర్ కట్టుకున్న భార్యను అరెస్ట్ చేయడం నా సర్వీస్లో చూడలేదు. నీ కొలీగ్గా నాకే బాధగా ఉంది. నువ్వెలా భరించావయ్యా? భరించక తప్పదన్నప్పుడు గుండె నిబ్బరం చేసుకోవటమే సార్. అందుకే వృత్తిలో గెలిచానన్న ఆనందం లేదు, సొంత మనుషులు దూరం అయ్యారన్న బాధ లేదు. ప్రస్తుతం నాలో ఏదో తెలియని మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఒకటైతే నిజం సార్, కొంత మనశ్శాంతినైతే కోల్పోయాను. టేక్ కేర్ కార్తీక్. సో ఓపెన్ చేయండి. మేడం, కొంచెం జ్యూస్ తాగండి. నాకు వద్దండి. అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదు. ఈ జ్యూస్ అయినా కొంచెం తాగండి. ఏమ్మా, ఖైదీకి మర్యాద చేస్తావేంటి? ఆవిడ కార్తిక్ సార్ భార్య. తెలుసు, ఈ మహాతల్లి వల్లే కదా డిపార్ట్మెంట్లో కార్తిక్ సార్ పరువు మొత్తం పోయింది. ఇలాంటి వాళ్ళ వల్లే భర్త పరువు భార్య చేతిలో ఉందని సామెత వచ్చింది. ఈమె వల్లే సింహంలాగా ఉండే కార్తిక్ సారు తల దించుకొని వెళ్తున్నారు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడకయ్యా. మేడం రిమాండ్ ఖైదీ, ఇంకా నేరం రుజువు కాలేదు. ఈమె మర్డర్ చేసిందని పూర్తి సాక్ష్యాలు దొరికాయి. అవునా? మదన్ బాబును మర్డర్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.